మరి మీ అందరి అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై వేసి సువర్ణ గారిని ఆశీర్వదించాలని మరి పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు కావచ్చు, మేము కావచ్చు, మరి ఇతర నాయకులు మరి అందరూ కూడా ఇక్కడికి రావడం, ఈ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే గత పాలనకు ఇప్పటికీ, ఎందుకంటే నేను కూడా మీరు చూసిండ్రు ఇక్కడ 15-20 సంవత్సరాల నుంచి మీ మధ్యనే ఉన్నాం. అప్పుడు జడ్పీటీసీగా, ఎంపీపీగా, సింగిల్ విండో చైర్మన్గా. మరి ఎందుకు అందుకెళ్ళి మేము పక్కకు తొలగినామంటే కుట్రలు, కుతంత్రాలు, ఒక నిలకడ లేని తత్వం, మరి లేకపోతే ఏదైనా అభివృద్ధి చేస్తే నీకెంత నాకెంత కమిషన్ల పర్వం, ఇట్లాంటి దాంట్లోకెళ్ళి ఆ కుతంత్రాలకెళ్ళి మేము బయటకు వచ్చి ఇలా ఎలాంటి కలబశం లేని మరి లచ్చన్న దగ్గర రావడం, మరి ఇలా మీరందరూ కూడా గొప్ప మనసుతోని మరి మా చెల్లెను ఆశీర్వదించాలి. మీరు ఎక్కువ శాతం కూడా మా మహిళా తల్లులే ఉన్నారు. మీరందరూ కూడా ఏంటంటే మహిళలు అంటే ఒక శక్తివంతులు, మంచి చెడు ఇంట్లో నుంచే గమనిస్తారు. ఎందుకంటే మళ్ళా ధర్మపురి గడ్డ అంటే చాలా చైతన్యమైన గడ్డ. మరి ఈ ప్రాంతం నుంచి గిట్ట అన్నకు ఒక బలాన్ని చేకూరిస్తే ఆయన ఒక మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు రానున్న రోజుల్లో 2027న మళ్ళా పుష్కరాలు వస్తున్నాయి. దాదాపు వందలాది కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి తెస్తాడు. ఇప్పటికే నిజంగా కూడా ఈ 10 సంవత్సరాల నుంచి జరగని డెవలప్మెంట్కు మొన్ననే పెద్దలు బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా ఎన్నో శంకుస్థాపనలు చేయించిండు. దాదాపు నాకు తెలిసి అందాజగా 200 పైచిలకు కోట్ల రూపాయలు ఈ ధర్మపురి ప్రాంతానికి తెచ్చిండు. మరి ఇన్ని సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఉంటే ఓ విద్య లేదు ఇక్కడ, సరైన వైద్యం అందియలే, మరి ఎన్నో విధాల మౌలిక సదుపాయాలు కూడా ఇప్పటికీ కూడా కుంటుపడి ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా మరి పెద్దలు లచ్చన్నకు మరొకసారి కూడా మీ అంతో బలాన్ని ఆయనను ఎమ్మెల్యేగా చేసి మరి మీరందరూ కూడా మంత్రిగా చేసి నిలబెట్టారు. కాబట్టి ఈనాడు మన వార్డు అభివృద్ధి జరగాలంటే మరి ఈ చెల్లమ్మను గెలిపిస్తే నిజంగా కూడా మీ తరపున మా తరపున మరి అన్న దగ్గరికి పోయి, ఎందుకంటే అన్న ఇక్కడ ఉంటాడు, హైదరాబాద్ లో ఉంటాడు, మళ్ళా రెండో ఇల్లు అంటే ఇక్కడ లేదు. కాబట్టి హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా ఫోన్ చేసి మన తరపున ఒక పెద్ద మనిషిగా అడగాలంటే ఎవరు అడగాలి? మరి చెల్లె అయితేనే అడుగుతుంది. కాబట్టి మన పక్షాన మీరందరూ కూడా ఆశీర్వదించి తప్పనిసరి ఓటు వేసి మరి చెల్లమ్మకు చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపేయాలని మరొకసారి కూడా కోరుతూ, మరి ఒకసారి చేతులు ఉన్న వాళ్ళందరూ కూడా దయించి చేతి గుర్తుకే మనం ఓటు అంటే దయచేసి అందరూ కూడా చేతుల్లో పట్టాలి. నిండు మనసుతోని, ఉత్తగా కాకుండా నిండు మనసుతోని నవ్వుకుంటూ ఆశీర్వదిద్దామా? ఓటేద్దామా? ఏద్దామా? ఒక్కసారి అనాలి గట్టిగా, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, లక్ష్మణన్న నాయకత్వం. థ్యాంక్ యూ.